జనవరి చివరికి జనాల్లోకి వస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా సరే ఇంతవరకు ఎలాంటి ప్రకటన అయితే రాలేదు జనాల్లోకి వచ్చే విషయం. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఆయనకి ఆయన మనసు, ఆయనకి ఏం చేయాలని ఆయనకి అర్థం కావట్లా. ఒక పక్క ఆయన విజయసాయి రెడ్డి ఆ లీడరే అసలు జారిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక చేతులు పిసుక్కుంటూ ఆలోచిస్తూ ఏదో కార్యకర్తలకి నాయకులకి కొద్దిగా బూస్టింగ్ కోసం ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన ప్రజల్లో రావాలంటే పరదాలు కట్టుకోవాలి, చెట్లు నరకాలి, ఇవన్నీ నరకాలని మరి ఆయన కాదు కదా అధికారంలో ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. సో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచన ఎంతకాలం సాగిద్ది అంటారు? మరి ఓ పక్కన చూస్తేనేమో ప్రజల సమస్యల మీద పోరాటాలు మీరు చేయండి అంటూ నిన్న జరిగిన మీటింగ్ లో కూడా వాళ్ళ నాయకులకి, చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ దిశానిర్దేశం చేసిన వైనం అయితే చూసాము. మరి ఆయన మాత్రం బయటకు వచ్చే ప్రసక్తే లేదంటారా? మరి ఆయన అదేగా చెప్తుంది, నువ్వు బయటికి రావద్దు నాయన, నువ్వు అసెంబ్లీకి రావు నాయన, ఆయన మొత్తుకుంటుంది అదేగా. ఆయన అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఆయన దేనికి వస్తున్నాడు? ఏదో ఫీజులు రియాజ్మెంట్ ఏదో ఇట్లా మాట్లాడతాడు కదా. అదేంది ఆయన క్లారిటీగా ఫీజులు పేమెంట్ కావట్లేదు, దాన్ని నిరసనగా మేము ఉద్యమాలు చేస్తా ఉన్న వ్యక్తి రండి అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది, అసెంబ్లీకి వచ్చి ఇంకా చాలా ఉన్నాయి మీకు దగ్గర ఆయుధాలన్నీ కూడా సీఎం గారిని, డిప్యూటీ సీఎంని వీళ్ళందరినీ కడిగి నిలదీయండి, తప్పులేదు. అది లేకుండా నేను ఇంట్లో ఉంటాను మీరు వెళ్ళి ధర్నాలు చేయండి, ఎవరు చేస్తారు ధర్నాలు? చూస్తున్నాగా ఏ క్లారిటీ లేదు మనిషి దగ్గర. ఆయన నేడే ఆయన నమ్మట్లా, ఇంకా ఆయన పక్కన ఆడు నమ్ముతాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తానన్న తర్వాతే ఎంపీలు, మరి గతంలో చూసాము వినుకొండలో జరిగిన దాడుల మీద ఢిల్లీలో ధర్నా చేశాడు ఈ బాలినేని. కానీ ఇలాంటి వాళ్ళందరూ, బాలినేని ఎలక్షన్ ముందులే పక్కకు వచ్చాడు, కానీ మోపిదేవి వెంకటరమణ ఇలా అంటే వాళ్ళందరూ పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు జనం సమస్యల మీద పోరాటం అన్నారు. జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్, అలాగే పార్టీలో రెండో వ్యక్తిగా, ఈ కేసులో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి పక్కకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తామంటే ప్రతిపక్షాలు భయపడాలి, కానీ ఇక్కడ స్వపక్షం నాయకులే భయపడి పార్టీల నుంచి తప్పుకోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు కదా. ముందు ఆయన దగ్గర ఏదో నేను ఈ విషయం మీద ప్రజా పోరాటం చేద్దాం అనుకుంటున్నాను, దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అట్లా నలుగురు అభిప్రాయాలు తీసుకొని ప్రజల ముందుకు వచ్చి ఏదో ఉద్యమాలు చేస్తుంటే ఆ నాయకులకి కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది. ఈయనే గంటగా మాట చెప్తాడు, ఏదో మాట్లాడతాడు, ఆయన నవ్వుకుంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత మోపిదేవి వెంకటరమణ అంటే మరి ఒక రకంగా సరే ఆయన కరప్టెడా కాడనే సెకండరీ, కొద్దిగా ఆనెస్ట్ పర్సన్ మాకు తెలిసినంత వరకు. మరి అసుండాలే బయటకు వస్తుంటే ఇక ఆయన సమాజానికి, ఆయన ఆ పార్టీ కార్యకర్తలు ఆయన ఇచ్చే సందేశం ఏంటనేది వాళ్ళకి అర్థం కాక బుర్రకోకుంటున్నారు. కూటమిలో అసలు కేంద్రంలో ఎన్డీఏలో కూడా కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిధులు తెచ్చుకోవడంలో విఫలమైపోయారు పూర్తిగా. రాష్ట్రానికి నిధులు సాధించలేదు, తీసుకొచ్చింది గుండు సున్నా అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, అలాగే దావోస్ పర్యటనలో వీళ్ళు పీకిందేమీ లేదు అంటూ రోజా వేస్తున్న సెటైర్లు, మరి వీటిని ఎలా చూడాలంటారు? రోజా నువ్వేం పీకినావు? నువ్వు టూరిజం మినిస్టర్, ఏం పీకినావు నువ్వు చెప్పు? ఆ ఋషికొండలో 500 కోట్ల డాలు పెట్టినావు, ఏం చేసావు? ఆడుతా ఆంధ్ర అన్నావు, 1000 కోట్ల 100 కోట్ల కుంభకోణం, నువ్వేం చేసావు చెప్పు? నీ సహచార మంత్రి అమర్నాథ్, కోడిగుడ్డు అమర్నాథ్ ఏం చెప్పినాడు? ఆడపోతే చలి ఎక్కువ అవుతుంది అందుకని నేను వెళ్ళలేదు, దావోస్ అని వైజాగ్ తీసుకొస్తానన్నాడు. వైజాగ్ తెచ్చినాడా? నువ్వు చెప్పరాదే, ఓరగా కబుల్ చూడటం తప్పించి నీకే అక్కడ తెకానా లేదు. తొందరలో నీకు ఆయన ఎవరో రాయల్ కిరణ్ అట నీకేదో యజ్ఞం చేయబోతున్నాడు, ఆ సంగతి ఆలోచించుకో. నెక్స్ట్ పెట్టుబడులు ఓకే. కాబట్టి రాజకీయ విమర్శలు ఈ పక్కన పెట్టుకుంటే నాకైతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నాకైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగానే ఉంది. ఎందుకంటే పోలవరం తీసుకొచ్చారు, నిధులు తెచ్చారు. అట్లానే మనకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు తీసుకొస్తారు. అట్లా రోడ్లు, ఇట్లా వీళ్ళంతవరకు ఆయన చేతనంతవరకు తీసుకొస్తున్నారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు 1,50,000 కోట్లు నిధి ఒకటి పెట్టారు ఉన్న 29 రాష్ట్రాలకి. దానికి సంబంధించి ఈయన గారు తలుచుకుంటే ఉందండి, దగ్గర పోయి విడిపోయిన రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం, కొన్ని రావాల్సిన హైట్స్ నుంచి ఈయన తెచ్చుకోగల సమర్థత ఉన్న నాయకుడు. అట్లానే బడ్జెట్ వేరు, ఫైనాన్స్ కమిటీ వేరు.
బడ్జెట్ ఏంటంటే ఆ పేపర్లో చూపిస్తూ ఉంటారు. ఫైనాన్స్ కమిటీ వచ్చేవాడు ఫైనాన్స్ కమిటీలో కేటాయింపులు ఉంటాయి. ఆ కేటాయింపుల దగ్గరికి వెళ్ళి ఇదిగో మా రాష్ట్రానికి ఇది కావాలి, ఇట్లా ఇట్లా ఉన్నాయని బార్గెన్ చేసుకొని తెచ్చుకునే సమర్థత చాతుర్య బాబు గారికి ఉన్నాయి. సరే వీళ్ళేదో వీళ్ళేం తెచ్చారండి, 1924 మధ్య ఏం తెచ్చారు వీళ్ళు కూడా దాదాపు 23 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు. ఏం పీకారు వీళ్ళు? ఎంతసేపడే పోవటం, కాలు మీద పడతాం, అయ్యా మహాప్రభు నా కేసుల నుంచి నన్ను బయటపడేయమంటే తప్పించి ఏనాడైనా ప్రధానమంత్రి గారిని కానీ ఆర్థిక మంత్రిని కానీ ఇండస్ట్రీ రైల్వే మినిస్టర్ కానీ ఎవరన్నా కలిసి ఇదిగో నువ్వు ఇట్లా చేసావు ఇట్లనే మీడియా ముందు ఏదైనా ఎప్పుడన్నా మనం చూసామా? ఏదో ఒక ప్రెస్ రిలీజ్ చేస్తారు, పేపర్ పెట్టుకుని సాక్షి దాన్ని హైలైట్ చేస్తారు తప్పించి ఫర్దర్గా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు తెచ్చిన పారిశ్రామిక అభివృద్ధి ఏమిటి? 13 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చాం మేము వైజాగ్ సమ్మిట్ లో అని చెప్పి గుడివాడ అమర్నాథ్ చెప్పాడు కదా. మరి కంటికి చూపాలి, కనబడాలిగా. ఇప్పుడు ఈయన తీసుకొచ్చాడు, టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, కనబడుతుందిగా. 11,000 చిల్లర కోట్లు కనబడుతున్నాయిగా, ఇచ్చారుగా. ఇంకేం కావాలి నీకు? పోలవరం నిధులు ఇచ్చారుగా, వర్క్ స్టార్ట్ అయిందిగా. అంటే ఈ పెట్టుబడులు అంటే కనుక కంపెనీలు తెచ్చింది, మేము తెచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ పేరు వేసుకుంటున్నారు అనే మాట అయితే చదువుతున్నాడు కదా గుడివాడ అమర్నాథ్. కరెక్ట్ చెప్పారు, నిజమే. కే ఫ్యాక్టరీ ఎవరు తెచ్చారు, ఎవరు చెప్పుకున్నారు? ఒక్కటి వాళ్ళ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి కళ. అబ్బో, రాజశేఖర రెడ్డి తెలుసా కియా అంటే? ఆయనకి ఎంతసేపటికి ఎవరిని లేపుదామనే ఆలోచన ఉంటారు తప్పించి ఆయనకి అభివృద్ధి మీద పెద్దగా దృష్టి లేదు, చేయలేదు అన్నాను. కానీ ఆయనకి ఏంటంటే పక్తు రాజకీయ నాయకుడు. ఎవరిని డిలీట్ చేద్దామా, మనం ఎలా స్టాండ్ చూద్దామా అన్న కోణంలోనే ఆయన సాగింది తప్పించి ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఆయన తీసుకెళ్ళని లేదు. కాబట్టి అంటే అప్పుడు అంతకుముందున్న ప్రభుత్వం చేసిన పథకాలను కంటిన్యూ చేసుకొచ్చాడు. ఇప్పుడు మన ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, అవుటర్ రింగ్ రోడ్డు కానీ, మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ విషయాన్ని ఆయన కంటిన్యూ చేసి వచ్చాడు, చేశాడు. కానీ విధ్వంసం చేయలే. ఈఐ గారు ఏందో నాకు అర్థం కాదు, అది ప్రజావేదికగా ప్రజలు కట్టింది, దాని మీద ఆయన కేసు పెట్టాలి. వీళ్ళు ప్రజావేదిక కూలగొట్టించాడు. ఎవరు డబ్బు? ప్రజల డబ్బేగా. దానికి ఒక రకంగా వాడుకో. నువ్వు తీసినట్లే దాన్ని విధ్వంసం చేస్తే ఎవరు బరాయిస్తారా ఖర్చు? ఇసుంటి ఉంటాయి. దాన్ని బట్టి మనం పెద్దగా వీళ్ళ ఆరోపణల గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు.